భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీని విశ్వగురువుగా అభివర్ణిస్తూ ఉంటారు కదా సార్. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న మోదీ క్రేజ్ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో నష్టం కలిగించే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే మోదీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అనే పరిస్థితి. అది సమస్య. భారత రాజకీయాలు ఇది నెహ్రూ తర్వాత ఎవరు, ఇందిరాగాంధీ తర్వాత ఎవరు, రాజీవ్ గాంధీ తర్వాత ఎవరు, ఏమైంది? ఎవరు రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహరావు వచ్చాడు. సో ఎవరు ఊహించారు? పివి నరసింహరావు వచ్చి 5 ఏళ్ల పాటు ముఖ్యం ప్రధానమంత్రి ఉండి ఆర్థిక సంస్కరణ లాంటి ఒక ప్రధానమైన మార్పు తెస్తారని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే ఒక కుటుంబం నడిపే పార్టీలోనే ఎవరు నెక్స్ట్ అంటే నాయకులు వచ్చారు. తెలుగుదేశంలో ఎన్టీఆర్ తర్వాత ఎవరు అన్నారు, ఎన్టీఆర్ ఉండగానే చంద్రబాబు నాయుడు వచ్చాడు. సో అందువల్ల రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరన్నారు, రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా 150 సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చారు. సో ఇలా కేసీఆర్ కాకపోతే ఎవరైతే సీఎం కాంగ్రెస్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎవరు చెబుతారని ఊహించారా? 5 ఏళ్ల క్రితం ఊహించారా? 10 ఏళ్ల క్రితం ఊహించారా? అందువల్ల రాజకీయాలు అలా ఉండవు. సో ఒక నాయకుడు పక్క జరిగినంత మాత్రాన ప్రత్యామ్నాయాలే లేకుండా ఎప్పుడు ఉండవు. ది సొసైటీ నాయకుల్ని సమాజమే త్రోప్ చేస్తుంది. సమాజాన్ని నాయకులు సృష్టించరు, వీరుల్ని ప్రజలు సృష్టిస్తారు. ప్రజల్ని వీరులు సృష్టించరు. అందువల్ల లీడర్స్ డు నాట్ మేక్ సొసైటీ, సొసైటీ మేక్స్ లీడర్స్. సొసైటీ త్రోస్ అప్ లీడర్స్. మీరు ఒక 20 ఏళ్ల క్రితం కేజ్రీవాల్ అని ఒక నాయకుడు వస్తాడు, ఢిల్లీలో ముఖ్యమంత్రి అవుతాడని మనం ఊహించామా? 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం బలపడి ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, కార్మిక శాఖ మంత్రిగా పదవి కోల్పోయిన వ్యక్తి, తెలంగాణకు ఒక ఉద్యమ నాయకుడే 10 ఏళ్ల పాటు పరిపాలిస్తున్న మనం ఊహించామా? సో ఇలా కాంగ్రెస్ లాంటి చరిత్ర కలిగిన పార్టీ, అనేక ఉద్దండులు ఉన్న పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చి రేవంత్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతారని మనం ఊహించామా? అందువల్ల రాజకీయాల్లో ఇలాంటి ప్రశ్నలకు అర్థం లేదు. ఎందుకంటే సమాజము, రాజకీయ వ్యవస్థ నాయకుల్ని ఎప్పటికప్పుడు త్రోఅప్ చేస్తూనే ఉంటుంది. ఎవరు కాకపోతే ఒక నాయకుడు వస్తాడు. కొంత ట్రాన్సిషన్ పీరియడ్లో క్రైసిస్ ఉంటే ఉండవచ్చేమో, కానీ అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే బలమైన పార్టీల వ్యవస్థ ఉంది మనకు, నాయకులే కాదు. ఈవెన్ కాంగ్రెస్ లాంటి పార్టీ కూడా ఒక బలమైన పార్టీ. అందుకే మీకు ఎప్పుడు రాజీవ్ గాంధీ తర్వాత వెంటనే పివి నరసింహరావు ఎమర్జ్ అయ్యాడు కదా. కన్ఫ్యూజన్ లేదు, క్రైసిస్ లేదు కదా. సో సోనియా గాంధీని అడిగారు, సోనియా గాంధీ ఆసక్తి చూపలేదు, వెంటనే పివి నరసింహరావు ఎమర్జ్ అయిపోయాడు. సో అందువల్ల కాంగ్రెస్ లాంటి పార్టీలను ఎమర్జ్ అయితే బీజేపీలో ఎమర్జ్ కదా. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. అందువల్ల మన దేశంలో నాయకులు ఆ జనాన్ని ఆకర్షిస్తూ, నాయకులే ఓట్లు తెచ్చుకుంటూ, పార్టీ కన్నా నాయకుడే ఎక్కువ అనే భావన మనకు కలిగినా రియాలిటీ మన దేశంలో నాయకుడు కాదు, పార్టీయే. సో ప్రజలు నాయకుని చూసి ఎంత ఓటేస్తారో, పార్టీ లేకపోతే ఓట్లు పడవు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ లేకుండా ఓట్లు పడవు. నీకు ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ప్రభావం ఉన్నా, ఎంత జనాకర్షణ కలిగిన వాడైనా ఒక రాజకీయ పార్టీ అంటూ లేకపోతే ప్రభావం చూపడు. సో అందువల్ల రాజకీయ పార్టీ పేరిట అనామకుడు పోటీ చేసిన ప్రభావం చూపుతాడు. అంత అద్భుతమైన ప్రభావం ఉన్నవాడు కూడా ప్రభావం చూపడు. అందువల్ల నాయకుడు సమాజాన్ని, రాజకీయ పార్టీకి అసెట్ అవుతున్నాడు, నాయకుని చూసి ఒక రాజకీయ పార్టీకి ప్రజలు ఓటేస్తున్నారు, ఇవన్నీ నిజం. కానీ అదే సమయంలో పార్టీ లేకుండా నాయకుడే ఉంటాడని కూడా పొరపాటు. ఉదాహరణకు సపోజ్ జరగదు, కానీ నరేంద్ర మోడీ బీజేపీని వదిలో సొంత పార్టీ పెట్టుకున్నాడు అనుకోండి, ప్రధాని అవుతాడు దేశంలో. అలా ఉండదు. రాజకీయాలు అనేది రాజకీయ పార్టీ కీలకం. అందువల్ల రాజకీయ పార్టీ బలీయమైన రాజకీయ పార్టీల వ్యవస్థ ఉన్న దేశంలో ఒక నాయకుడు పక్క జరిగితే ఇక నాయకుడే ఉండడు, క్రైసిస్ ఉంటుంది అనేది ఇట్ జస్ట్ ఎ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్. అది ఊహ మాత్రమే తప్ప నిజం కాదు.